ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరమరెడ్డి గారు. సుందరమరెడ్డి గారు, మార్కెట్ అసలు ఏ రీజన్స్తో పడిపోతుందండి? ఎప్పుడు పడిపోతుంది? ఎందుకు పడిపోతుంది? బాగా వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతాం, పడిపోతేనే 1,90,000 ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అట్లా అసలు రీజన్స్ ఏముంటాయండి జనరల్లీ? ఎక్కువ సార్లు ఎకనామిక్ రీజన్స్ అయి ఉంటాయండి. సపోజ్ వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి అనుకోండి, స్టాక్ మార్కెట్లో ఇంత వాలటిలిటీ తట్టుకుంటూ ఎందుకు ఉండాలి, సేఫ్టీగా నాకు డబ్బు వస్తుంది కదా. ఊహించుకోండి, ఇప్పుడు ఇండియాలో బ్యాంకులో పెడితే నాకు యావరేజ్ మీద 6 నుంచి 7% దాకా వస్తుంది. అండ్ నిఫ్టీలో పెట్టామనుకోండి, యావరేజ్ మీద మనకి 12% వస్తుంది. రేపొద్దున బ్యాంక్ వడ్డీ రేట్లు 12% అయిందనుకో, అది సేఫ్టీగా సెక్యూర్గా వస్తుంది కదా, అటు షిఫ్ట్ అవుతాం, మొత్తం అటు షిఫ్ట్ అవుతారు. ఈ ఎసెట్ క్లాస్ నుంచి ఆ ఎసెట్ క్లాస్కి షిఫ్ట్ అవుతారు అందరూ. అప్పుడు స్టాక్స్లో పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు. ఇంకా ఆటోమేటిక్గా స్టాక్స్ డౌన్ అయిపోతాయి. అలాగే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? మన లైఫ్ స్టైల్ కాస్ట్ పెరగటం కదా. పెరగటం వల్ల సేవింగ్స్ తగ్గిపోతాయి. ఓకే, సేవింగ్స్ తగ్గటం వల్ల ఇంకా మార్కెట్లో పెట్టడం డబ్బు ఉంటుంది కదా. ఎగ్జాంపుల్, నా శాలరీ నెలకు 30,000 ఉంది, 20,000 ఖర్చులు పోతున్నాయి, 10,000 మిగులుతున్నాయి. ఈ 10,000 మార్కెట్లో సేవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ సడన్గా ఇంటి రెంట్ పెంచారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి 5,000 పెంచారు, ఇంటి రెంట్ 2,000 పెంచారు అనుకోండి, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ రావట్లేదు కదా, ఉన్న డబ్బే కదా. అప్పుడు ఏమంది, నా సేవింగ్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. 8,000 పెడతాను, ఇంతకుముందు 10,000 ఉండేది, 2,000 పెడతాను. ఈ లోపు స్కూల్ ఫీజు కూడా పెరిగింది అనుకో బాబుకి, ఇన్కమ్ పెరగదు. మనం చేసే వాళ్ళని ఒక్కళ్ళని ఇంట్లో వర్క్ చేసేది, బట్ ఖర్చులు అట్లా కదా, మల్టిపుల్ వేస్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు మరి ఈ ఖర్చులను పోను మిగిలితేనే కదా నువ్వు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది. అట్లా ఇన్వెస్టర్స్ తగ్గే కొద్దీ, సేవింగ్స్ తగ్గే కొద్దీ మార్కెట్లోకి వచ్చే మనీ కూడా తగ్గిపోతుంటుంది. తగ్గే కొద్దీ మార్కెట్ పట్టడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇన్ఫ్లేషన్ పెరిగినా ఇబ్బంది, అండ్ వడ్డీ రేట్లు పెరిగినా నీకు ఇబ్బంది అనమాట. ఇట్లా ఎకనామికల్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్ ఇదవుతా ఉంటుంది అనమాట. అందుకని ఎక్కడైతే లో కాస్ట్ కి వడ్డీ రేట్లు బాగా దొరుకుతుందో, అప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళందరూ ఆ డబ్బును బారో చేసి తక్కువ రేట్లు దొరుకుతున్నాయి కదా, వాళ్ళు ఫుల్గా ఎక్స్పాండ్ చేస్తారు. ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తే ఎక్కువ ప్రొడక్టివిటీ బయట తెస్తారు. అట్లా లో కాస్ట్ ఇంట్రెస్ట్ తో మనకి ఎక్కడ దొరుకుతాయండి? అది అంటే ఒక సైకిల్ నేచర్ అనమాట. అది వరల్డ్ ఎకానమీ హెల్దీగా ఉందనుకోండి, జపాన్ లో 30 సంవత్సరాలు 0 రిటర్న్స్ వడ్డీ. ఇప్పుడు జపాన్ లో 2% వచ్చినాయి వడ్డీ రేట్లు. కోవిడ్ అప్పుడు అమెరికా మొత్తం 0 వడ్డీ, 1.5 year వరకు కూడా. యూరోప్ లో వడ్డీ 0 వడ్డీ. ఇప్పుడు అంతెందుకు, కోవిడ్ అప్పుడు ఇండియాలో హౌసింగ్ లోన్స్ 6% కదా. అవునండి, ఇప్పుడు 8% అయినాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎకానమీని బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అట్లా తక్కువ రేటుకి వడ్డీలు దొరుకుతున్నాయి అనుకోండి, బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారంటే తక్కువ రేటుకి దొరుకుతున్నాయి అని చెప్పేసి మనీ బారో చేసేసి ఎక్స్పాన్షన్ చేస్తారు. ఎక్స్పాన్షన్ అప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకుంటారు కదా, ఎక్కువ మంది జాబులు దొరుకుతాయి, మాస్ ప్రొడక్షన్ జరిగిద్ది, తక్కువ రేటుకి ఆ ప్రొడక్ట్ లాంచ్ చేస్తారు, ఇంకా ఎకానమీ బాగుంటుంది. అంటే తక్కువ వడ్డీ రేటు దొరికినప్పుడు స్టాక్ మార్కెట్ ఎంజాయ్ చేస్తుంది, ఎక్కువ వడ్డీ అయినప్పుడు అది సఫర్ అవుతుంది, బిజినెస్ సఫర్ అవుతుంది, మనకు కూడా సేఫ్టీకి డబ్బు వస్తుంది అని చెప్పేసి అందరూ మనం బ్యాంక్ వడ్డీకి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా వడ్డీ రేట్లు, ఇన్ఫ్లేషన్, ఈ ఎకనామిక్ సైకిల్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ రెండోది, ఎర్నింగ్స్ బాగా వస్తాయి అనుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఎర్నింగ్స్ తగ్గినాయి అనుకోండి, దీనికి ఇంత రేట్ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి పడగొడతారు వాటిని. అందుకని ఎవ్రీ క్వార్టర్లీ, సంవత్సరానికి 4 మాటలు అనౌన్స్మెంట్ చేస్తారు రిజల్ట్స్ని, ఎవ్రీ 3 months ఒకసారి. ఆ రిజల్ట్స్ అప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, ఇష్యూ మీన్స్ అండి, ఇష్యూ అంటే అనుకున్న దాన్నంత ఎక్స్పెక్టేషన్ రావట్లే రిజల్ట్. నేను 15% గ్రోత్ అవుద్ది అనుకుంటున్నా కంపెనీకి, సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ 10% వస్తే అప్పుడు ఇంత రేట్ ఎందుకు పెట్టాలి ఈ కంపెనీ షేర్ వాల్యూకి, అంత షేర్స్ పడగొట్టేస్తారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే, ఇది అంత ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు మనకు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోవటం అంటే అమ్మటమే కదా, అమ్మే రోజు స్టాక్ డ్రాప్ అవుద్ది కదా. ఇంకా అంటే రిజల్ట్స్ బాగాలేకపోతే, కంపెనీ రిజల్ట్స్ కనుక బాగాలేకపోతే, ఇక్కడ రిజల్ట్స్ అంటే ఏంది అంటే ప్రాఫిట్ గ్రోత్ బాగాలేకపోతే అండ్ కంపెనీని పడగొట్టేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి అనుకోండి, ఒక 20 రూపీస్ 30 రూపీస్ పెరిగింది అనుకోండి, ఏవిగేషన్ ఇండస్ట్రీ మొత్తం సఫర్ అయిపోద్ది కదా. ఇప్పుడు ఏవిగేషన్ ఇండస్ట్రీ ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ రాదు నీకు. అది ప్రాఫిట్లు ఎప్పుడు వస్తాయి అంటే, ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ తక్కువ రేటు దొరుకుతాయో, ఎక్కువ ప్యాసింజర్లు ఎక్కుతుంటారో, ఆ టైంలో వాటికి బాగా ప్రాఫిట్లు వస్తాయి. బట్ ఆ కండిషన్ నిరంతరం ఎప్పుడు ఉంటుంది అంటే చెప్పలేము. ప్యాసింజర్లు తక్కువ మంది ట్రావెల్ చేస్తున్నా, లేదా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగింది అనుకోండి, అంటే కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది. కంపెనీ ఎంత మంచి కంపెనీ అయినా సరే నువ్వు తట్టుకోలేవు, ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కదా. కరెక్ట్, బంగారు కొట్టుకు వెళ్ళామనుకో, అన్ని షాప్ ఖాళీగా ఉంటాయి ఈ టైంలో, రేట్లు ఎక్కువైంది కాబట్టి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కాబట్టి. అంటే దాని మీద రా మెటీరియల్ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది మార్కెట్ని. అందుకని కంపెనీ కనుక మంచి ప్రాఫిట్తో ఎదుగుతుంటేనే అందరు ఇన్వెస్ట్ చేస్తారు.
కంపెనీ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి అనిపించింది అనుకోండి, ఈ రేటు దగ్గర వేస్ట్ అని చెప్పేసి వాటిని పడగొడతారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు ఎవరు రారు. రీసెంట్గా మీరు చూస్తే టీసీఎస్, విప్రో అన్ని సింగిల్ డిజిట్ గ్రోత్. అవునండి. రిలయన్స్ 9% గ్రోత్. ఆ, అండ్ ఐటీసీ హిందుస్థాన్ లెవర్ అయితే సింగిల్ డిజిట్ గ్రోత్. ఈ సింగిల్ డిజిట్ గ్రోత్కి 30-40 పీలు ఎందుకు ఇవ్వాలా? డబల్ డిజిట్ ప్రైస్ ఎందుకు పే చేయాలా? అంటే మార్కెట్ ఇట్లా సైకిల్ అవుతూనే ఉంటుందా అండి? నిరంతరం అవుతూనే ఎప్పుడు ఉంటుంది. అవుతూనే ఉంటుందా? అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మేము దూరం నుండి చూసేసరికి ఏంటి ఇట్లా సింగిల్ డిజిట్స్ లో ఉంది మార్కెట్, అస్తవ్యస్తం అయిపోతుంది, అవును. జాబ్స్ పోతున్నాయి, అవును. కొలాప్స్ అయిపోతుంది, అవును. ఇలాంటి ఫీల్ వస్తుంది. అవును, ఒక అనలిస్ట్ గా మీరందరూ క్లోజ్ గా చూస్తారు కాబట్టి ఇది అవును. పెద్ద ఇష్యూ కాదేమో అవును. బహుశా. ఎందుకంటే ఆ ఎకనామిక్ సైకిల్ కి ఈ వాల్యూషన్ ఇంత వర్త్ అనే విషయం మాకు అర్థమవుతుంటది కాబట్టి మేము దాన్ని హ్యాండిల్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు సిల్వర్ రేట్ బాగా పెరుగుతుంది. అవును. ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ ఒక సోలార్ ప్యానల్ తయారేసేటప్పుడు ఆ సోలార్ ప్యానల్ టోటల్ కాస్ట్ లో వాళ్ళు వాడే సిల్వర్ కాస్ట్ 3% ఉంటుంది. మ్మ్. ఇప్పుడు 30% ఈ సంవత్సరం. ఓకే. ఇప్పుడు చెప్పండి, అది ఇప్పుడు ఆ సోలార్ ప్యానల్ ని పాత రేటుకి అమ్మంటారా? అమ్మలేరు. అమ్మలేరు. రేట్ ఎక్కువ పెట్టి అమ్మాలి కదా. ఆ, కొనే వాళ్ళు అయినా తగ్గుతారు కదా, ఇంత రేట్ ఎందుకులే అని. అవును. అప్పుడు కంపెనీ సేల్స్ డల్ అవుతాయి కదా, అప్పుడు సేల్స్ ప్రాఫిట్ తగ్గిపోతాయి కదా. 100%. తగ్గినప్పుడు ఇన్వెస్టర్స్ ఎందుకుంటారు ఇంక నీ దగ్గర? ఓకే. నువ్వు ఎనఫ్ ప్రాఫిట్ జనరేట్ చేయట్లేదు కదా, ఆ, నువ్వు ఇంత వర్త కాదు కదా నువ్వు, వాళ్ళు ఎందుకు లాగుతారు? లాగినప్పుడు స్టాక్ డ్రాప్ అవుతాయి. ఓకే. అందుకని ఎకనామిక్ సైకిల్ సరిగ్గా డీల్ చేయలేకపోయినా అంటే ప్రాఫిట్స్ తగ్గుతున్నా ఆ, ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుంది. అదే ఉండొచ్చు. మూడోది FIIs, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఆ, వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, చైనాలో వడ్డీ రేట్లు 1.5% పర్ యానం. 1.5%. 5%. అంటే సంవత్సరానికి లక్షకి 1,500 రూపాయల వడ్డీ ఆ దేశంలో తీసుకుంటే నువ్వు. జపాన్లో మళ్ళీ అగైన్ రూపాయన్నర వడ్డీ సంవత్సరానికి. ఇండియాలో మంత్లీ రూపాయన్నర వడ్డీ ఉంది కదా, అవునండి. ఇండియాలో మంత్లీ 1 రూపాయ. ఆ. అందుకని ఈ వేరే దేశంలో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్న దేశంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ప్రాఫిట్ కాబట్టి. వాళ్ళకి ప్రాఫిట్ కాబట్టి. ఇప్పుడు అమెరికాలో చర్చి ఫండ్స్ ఉంటాయి, చర్చికి ఫండ్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీ ఫండ్స్ ఉంటాయి కదా, ఖాళీ ఉంచిన దేనికని ఇండియాలో పెడతారు తీసుకొచ్చేసి, ఎందుకంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా. మ్మ్. అందుకని వేరే కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీలో పెట్టడం అనేది కామన్ థింగ్. ఓకే. అలా ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీలో పెట్టాలని మనం FIIs అంటాం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఓకే. వాళ్ళు గిట్టుబాటు అవ్వట్లేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ దేశంలో బెటర్ ఛాన్స్లు వచ్చినాయి అనుకుందాం, ఇక్కడ డబ్బులనే ఇంట్లో లాక్కుంటారు. ఆ, ఇప్పుడు అదే జరుగుతుంది ఇండియాలో. ఓహో. ఇండియాలో ఇప్పుడు ఫారినర్స్ అందరూ అమ్మేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే గత 5 సంవత్సరాల నుంచి. ఓ, 5 సంవత్సరాలు, లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరమే 3 లక్షల కోట్లకు అమ్ముకున్నారు వాళ్ళు. అండ్ ఈ సంవత్సరం జనవరి స్టార్ట్ అయ్యి 1 month కదా అయింది, 1 monthలో 40,000 crores అమ్ముకున్నారు వాళ్ళు. ఆల్రెడీ 40,000 crores అమ్మారు. అంటే మన దగ్గర వర్కౌట్ అవ్వట్లేదా వాళ్ళకి? అవును, అవును. అంటే మనం ఇంట్రెస్ట్ పే చేయలేకపోతున్నామా? వర్కౌట్ వాళ్ళు అవ్వట్లేదంటే ఏంటండి దాని వాళ్ళకి అర్థం ఏంటి? ఇంతకన్నా బెటర్గా వాళ్ళ దేశాల్లో ఎక్కువ గిట్టుబాటు అవుతుంది. అంతే అనుకోవాలి. అంతే అనుకోవాలా. సో FIIs హెవీగా అమ్ముతున్నా మార్కెట్ డ్రాప్ అవుతూ ఉంటుంది బై డిఫాల్ట్. Okay. అలా కూడా అవుతుంది. తర్వాత ఈ జియోగ్రాఫికల్ టెన్షన్స్ వాటి వల్ల కూడా మార్కెట్ డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు అనుకోండి, రోజుకో ట్వీట్ చేస్తాడు, అవును. రేపొద్దున ఏ ట్వీట్ వచ్చిందో తెలియదు, మార్కెట్లో ఏమవుతుందో తెలియదు. అవును. ఇండియా మీద 5 to 500% ట్యాక్స్ అంటాడు, 5-2 అంటాడు. ఆ, ఆ 5-2 మనలో వదిలిపెట్టేసి 500% ట్యాక్స్ అంటా అని సోషల్ మీడియాలో టామ్ చేస్తారు. అంటే సైకలాజికల్గా అందరు ఫీల్ అవుతుంటారు. ఓకే. ఎందుకంటే ఎందుకంటే అమెరికాకి మన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆ, లైక్ ఐటీ ఉందనుకోండి, అది అచ్చం ఐటీ మొత్తం అమెరికా మీద డిపెండ్ అవుతాయి. ఆహా. ఇప్పుడు TCS ఉందనుకోండి, ఇండియాలో దానికి వచ్చే రెవెన్యూ 5%, మ్మ్. జస్ట్ 5%. మిగతా 95% బయట నుంచి రావాలి. ఓకే. ఇప్పుడు బయట టెన్షన్గా ఉందనుకోండి మార్కెట్స్, వాళ్ళు బడ్జెట్ కేటాయించారు కదా అనుకున్నంత అన్సర్టనిటీ ఆ, ఉన్నప్పుడు. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో అన్సర్టనిటీ ఉన్నా, ఆ, ఇంటర్నేషనల్ డిస్టర్బెన్స్ ఉన్నా, ఓకే. వార్ లాంటివి ఉన్నా, లేదా కోవిడ్ లాంటి పానిక్ సినారియో ఉన్నా, ఇక్కడ బిజినెస్ సఫర్ అవుతాం బై డిఫాల్ట్. ఎందుకంటే Okay. వాళ్ళ కోసం చెప్పి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాం కదా, మ్మ్. అవన్నీ సఫర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, సంవత్సరానికి 2 లక్షల కోట్లు వర్త్ గల యాపిల్ ఫోన్లు ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ, రేపొద్దున అమెరికాలో యాపిల్ ఫోన్లు ఇంపోర్ట్ చేసుకోమని అన్నారనుకోండి, మరి ఈ ఫెసిలిటీ అంతా ఏం కావాలా? 2 లక్షల కోట్ల వర్త్ ఎక్స్పోర్ట్ చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం కదా ఇక్కడ, మ్మ్. అవన్నీ ఇది డల్ అవుతాయి. ఓకే. అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్షన్స్ ఏదైనా ఉన్నా, వార్స్ ఉన్నా కూడా మార్కెట్ మీద మార్కెట్ బాగా impact ఎఫెక్ట్ చూపిస్తుంది. అవుతుంది. అందుకని ఒక దేశంలో ఏదైనా బ్యాంక్రప్ట్ అవుతుంది అనుకోండి, వాటికి లింక్ ఉన్న అన్ని కంట్రీలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అమెరికా కనుక డల్ అయింది అనుకోండి, అన్ని దేశాలు డల్ అయిపోతాయి. అవును. ఎందుకంటే ఎకనామికల్ లింక్ ఉంది మన వాళ్ళతో. ఆ, ఆ. అందుకని అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ బాగా పెరుగుతుంది అనుకో మార్కెట్, చాలే ఈ ప్రాఫిట్ సేఫ్టీ ఉంటుందని బుక్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇంత సంపాదిస్తే ఈ రేటు కొంటామని ఉంటుంది, ఆ, ఇంత సంపాదిస్తే ఈ రేటు ఉంచుకోలేం కదా, ఇంకా అవును. అవును. ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుక్ చేస్తారు. అందుకని మార్కెట్ బాగా పెరిగింది అనుకో 1000 పాయింట్లు, ఎంతకంత బుక్ చేస్తారు ప్రాఫిట్. ఓకే. మంచి ప్రాఫిట్లో ఉన్నాం కదా ఎందుకులే అని చెప్పేసి అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అట్లా ఈ రకరకాల రీజన్ తోటి స్టాక్స్ అన్ని డల్ అవుతూ ఉంటాయి అనమాట. అలాగే
ఇప్పుడు అదాని ఇష్యూస్ ఉంది, అవును. సడన్ గా ప్యానిక్ వచ్చింది కదా, నిజంగా అక్కడ ఇష్యూ ఏంటనేది ఎవరికి తెలియదు, అసలు ఏం లేదు. జస్ట్ కోర్టు నోటీసులు ఇచ్చిద్దంట అంతే. అంటానేనండి, ఇవ్వడం కూడా అంటే ఇవ్వలేదు. ఇంకా రాలేదు, ఇంకా రిసీవ్ చేసుకోలేదు, ఓకే. మార్కెట్ దందన పడిపోయింది. పడిపోయింది. ఇలాంటి ప్యానిక్ సినారీలో కూడా మార్కెట్ క్రష్ అవుతా ఉంటాయి. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయితే ట్యాక్స్లు ఎత్తారంట అంతే, ఇవి పడిపోతాయి. ఓకే. బడ్జెట్ లో పలానా దాని మీద వేయబోతున్నాం, ఇప్పుడు సిగరెట్ల మీద ట్యాక్స్లు వేస్తున్నారు అని చెప్పేసి ఐటీసీ 20% డ్రాప్ అయింది కదా. అవునండి. సో ఇట్లా ప్యానిక్ సినారియోలో పెరుగుతుంది, మార్కెట్ బాగా పెరిగినా డ్రాప్ అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ వల్ల కూడా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ బాగలేకపోయినా డ్రాప్ అవ్వచ్చు, అండ్ ఎకనామిక్ సైకిల్ బాగలేకపోయినా డ్రాప్ అవ్వచ్చు, కంపెనీ అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయకపోయినా పడిపోవచ్చు. టెక్నాలజీ నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది నిరంతరం. ఇప్పుడు కొత్తగా స్టార్ట్అప్ కంపెనీస్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంటాయి కదా. అవును. పాత కంపెనీస్ ఇప్పుడు వాళ్ళు కూడా దీనిలాగా కొత్త ప్రోడక్ట్లు ఆఫర్ చేసుకుంటూ దీనికంటే తక్కువ రేటుకి ఇస్తేనే సర్వే అవుతాయి. 100% అండి. అవి మారలేదు అనుకోండి, జీరోకలు పోతుంటాయి. అవును. అవి జీరోకలు ఎందుకంటే వీడు కొత్తగా ఉంటాడు, వీళ్ళు పాతలో ఉంటారు. పాత ఎవరు తీసుకుంటారు, అవి లేటెస్ట్ టెక్నాలజీ కదా. అందుకని నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి, నువ్వు ఆగేవో జీరో చేస్తారు వాళ్ళని. అందుకని స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఎక్కువ శాతం జీరోకల్ ట్రావెల్ చేస్తే ఎక్కువ ఉంటాయి పైకి పోయే వాటికన్నా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. లైక్ హ్యూమన్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో, మనం పుట్టాము, యంగ్ అయ్యాము, అడల్ట్ అయ్యాము, ఓల్డ్ అయ్యాము, డెత్ అయ్యాము, నిరంతరం సైకిల్ కదా. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, స్టార్ట్అప్ కంపెనీస్, గ్రోత్ కంపెనీస్, మెచ్యూరిటీ కంపెనీస్ లాస్ట్గా జీరో అయిపోద్ది. మనం నమ్మొద్ది కాదు, కంపెనీలు జీరో ఎలా అవుతాయి అంటాం. మన కళ్ళ ముందు ఎన్ని బిజినెస్ చూడాలి జీరో అవుతాయి. ఆర్కమ్ జీరో అవ్వాలా, ఒకప్పుడు ఇండియాస్ #1 టెలికమ్యూనికేషన్ కంపెనీ అది ఆర్కమ్. యూనిటెక్ ఒకప్పుడు నిఫ్టీలో ఉన్న ఇండియాస్ #1 రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్. అంటే కొటెక్ కెమెరాస్, ఒకప్పుడు ఫోటోస్ అంటే కొటెక్, సెల్ ఫోన్ లో ఫ్రీగా వస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు కొంటారు వాటిని, జీరో అయిపోవాలా. బ్లాక్ బెర్రీ, ఒకప్పుడు యాపిల్ లేదు ఎక్కడ, బ్లాక్ బెర్రీ జీరో అయిపోయింది. యాహూ ఒకప్పుడు ఈ వరల్డ్ #1 టెక్నాలజీ ఏంటో జీరో అవ్వాలా యాహూ, ఇప్పుడు ఎక్కడ ఉంది యాహూ మెయిల్స్. దాని మీనింగ్ ఏంటంటే బిజినెస్ నిరంతరం అన్సర్టనిటీ ఎన్విరాన్మెంట్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. నువ్వు చేంజ్ అవుతూ కస్టమర్ టేస్ట్ తగ్గట్టు ప్రొడక్ట్ లాంచ్ చేసినంత కాలం మీరు సర్వే అవుతారు. ఎప్పుడైతే సొసైటీకి మీరు సెట్ అవ్వరో మీరు జీరో అవుతారు. అందుకని కంపెనీస్ బిజినెస్ చేయడం అంత ఈజీ కాదు. అందుకని మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ ని ట్రాక్ చేసుకుంటూ ఓకే మన గ్రోత్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు అది మ్యాచ్ అవుతుంటే ఉంచుకోవచ్చు తప్ప లాంగ్ టర్మ్ అని చెప్పేసి లాంగ్ టర్మ్ ఉంచుకున్నంత మాత్రం డబ్బులు రావండి అక్కడ. ఆ లాంగ్ టర్మ్ కూడా ఎంత అనేది ఎవరు చెప్పలేము. అందుకని స్టాక్స్ దగ్గర ఉంచుకోవటం టూ మచ్ రిస్కీ, అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే. అందుకని లాంగ్ టర్మ్ లో మనం ఎప్పుడు కూడా సర్టెన్ టైం అంటే షార్ట్ టర్మ్ అంటే సర్టెన్ టైం అంటే మీరు ఏం చెప్తారు? మీరు ట్రేడర్ అంటే 1 year లోపు కొని అమ్మే వాళ్ళని ట్రేడర్స్ అంటారు. 1 year లోపు అయితే 1 year దాటితే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. అందుకని లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్టర్స్, షార్ట్ టర్మ్ అంటే ట్రేడర్స్. ట్రేడర్ లాగా ఉండాలంటే మీకు టెక్నికల్స్ తెలుసు అనుకోండి, ఇన్ టైమ్ లో వచ్చి ఇన్ టైమ్ లో బయటికి పోతుంటారు. సేఫ్ జోన్ అని చెప్పలేము, వాళ్ళ ప్రొఫెషనల్స్ అనమాట, వాళ్ళు ప్రొఫెషనల్స్ బేసికల్ గా. కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి ఆ ఏరియాలో ఆ పోయే మూవ్ ని క్యాప్చర్ చేస్తుంటారు. అందుకని మీరు ట్రేడర్స్ అయితేనేమో ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు గేమ్ ఆడతారు. ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ లో ఉండాలనుకుంటే లేదు, బెస్ట్ అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ తీసుకోండి. లేదా మీరు డొమైన్ ఎక్స్పర్ట్ అయితే మీరు ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. అందుకని అందరికి నాలెడ్జ్ లేదు మీరు అందరూ ఉంచుకోవద్దు అని అనలేము. బట్ స్టాక్స్ ఉంటే చాలా రిస్క్ జోన్ లో ఉన్న విషయం మాత్రం యాక్సెప్ట్ చేస్తే చాలు. మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయంటే రేపొద్దున ఏదైనా జరగచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 5% ఈజీగా ప్రోన్ అవుతాయి బై డిఫాల్ట్. దానికి రెడీ అవ్వాలి. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎకానమీ ఎప్పుడు ముందు పోతూనే ఉంటుంది, వెనక్కి రాదు. బట్ ఎన్నికల్లో ముందు పోయే ప్రాసెస్ లో కొన్ని కంపెనీస్ మాత్రం జీరోకలు పోతూనే ఉంటాయి, సొసైటీ పోతూ మారిన కంపెనీస్ మాత్రం ముందు పోతా ఉంటాయి అనమాట. ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, ఒకప్పుడు ఓన్లీ విమల్ టెక్స్టైల్ కంపెనీ కదా అది, ఇప్పుడు టెలికామ్ లో ఉంది, రిటైల్ లో ఉంది, అండ్ న్యూ ఎనర్జీ వర్టికల్స్ లో ఉంది కదా. అలాగే ఎంఆర్ఎఫ్ ఒకప్పుడు ఓన్లీ బెలూన్స్ అమ్మే కంపెనీ, అండి. ఇవాళ టైర్ లోకి వచ్చింది కదా, టైర్స్ లోకి ఉంది. అంటే జర్నీ ఎక్కడో స్టార్ట్ అవుతాయి, ఆ జర్నీ ఇంకెక్కడో ఎండ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే సొసైటీ మారే కొద్దీ అవి కూడా మార్చుకుంటూ పోతున్నాయి. అట్లా నిరంతరం మార్చుకుంటూ పోతున్న కంపెనీస్, సంపాదించుకుంటూ ముందు పోతున్న కంపెనీస్ మాత్రం సస్టైన్ అవుతాయి, మిగతా మాత్రం జీరోకల్ పోవాల్సిందే. సామాన్యులు మాత్రం ఆలోచించి ముందడుగు వేయాలి. మీరు డొమైన్ ఎక్స్పర్ట్ అయితే దాంట్లో కూర్చోండి, డొమైన్ ఎక్స్పర్ట్ కాదనుకోండి సేఫ్టీ వెహికల్స్ ఉన్నాయి కదా పక్కన, వాటిలో కూర్చోండి. బట్ స్టాక్స్ లో కూర్చొని నాకు సేఫ్టీ లేదని కంప్లైంట్ చేయకూడదు, మీరు చేయకూడదు. ఎందుకంటే చాలా అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్. లాస్ట్ 1 week నుంచి నిజంగా చాలా పెయిన్ఫుల్ అండి స్టాక్ మార్కెట్ లో ఎవరికైనా సరే. ఎందుకంటే కళ్ళ ముందే ఒక స్టాక్ అంతగా పడిపోతుంటే అన్బిలీవబుల్ థింగ్ అనమాట అది. అంతే కదా, అన్బిలీవబుల్. ఫుల్ హోప్స్ తో ఉంటారు, అది అట్లా ఆల్ ఆఫ్ సడన్ పడిపోతా ఉంటే అదే చెప్తున్నారు కదా, రిస్క్ వస్తుంది అని ముందుగానే అనుకొని దిగమంటున్నారు. అవును కరెక్ట్. అది ఎంత రిస్క్ ఉంటుంది నీకు క్లారిటీ ఉందనుకోండి, ఎలా హ్యాండిల్ చేయాలి కూడా క్లారిటీ ఉంటుంది. మనం ఎప్పుడైందంటే లార్జ్ క్యాప్ సేఫ్టీ ఎక్కువ, చిన్నటికి సేఫ్టీ తక్కువ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అది కొంత నిజం.
నిజమేందంటే అసలు మార్కెట్లో అన్ని రిస్కే. మీరు ఎలా ఉన్నా సరే ఆ జోన్కి వచ్చారనుకోండి, రిస్క్ మీరు ఉంది ఫ్యాక్టర్ రిస్క్ జోన్, మీరు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ లాగా అది రిస్క్ ప్రోన్ చేయాల్సింది. సో సేఫ్ జోన్ అయితే ఏం చెప్తారు సార్? నేను అదే అంటుంది. మనం మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళాం అనుకోండి, నీ తరపున ఫండ్ సిఎఫ్ఏ చదివిన క్యాండిడేట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కదా, అప్పుడు నీకు తెలియని విషయాలు వాళ్ళకి చాలా తెలుసు కదా వాళ్ళు. వాళ్ళ దగ్గర మనం సేఫ్టీగా ఉంటాం. మీరు కనుక లాస్ట్ 5 years చూసుకున్నారనుకోండి, వరస్ట్ మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లేదా లార్జ్ క్యాప్ కానీ చూసుకుంటే నీకు యావరేజ్ మీద 12 to 15% వచ్చింది. నేను చెప్పేది వరస్ట్ దాని గురించి మాట్లాడుతున్నా. వరస్ట్ 15 వచ్చింది. నువ్వు హ్యాపీ 15 అనుకుంటే గో ఫర్ మ్యూచువల్ ఫండ్. స్టాక్ ఎందుకు? అది ఓకే. కానీ స్టాక్స్ లోనే బీటీ ఏంటంటే లాస్ట్ 1 year లోనే 1000% పెరిగి కూడా ఉన్నాయి. 1 year లోనే. మనం అది చూసేసి అన్ని పెరుగుతాయి ఏమని వస్తాము, మొత్తం డ్రాప్ అవుతాయి. మనం అన్ని డ్రాప్ అవుతా ఉంటే ఎక్కువసార్లు జరిగేది అది. సో దీనికి సంబంధించి అయితే నాకు స్టాక్ నాలెడ్జ్ అండ్ మనీకి సంబంధించిన నాలెడ్జ్ని మాత్రం బాగా గెయిన్ చేసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.